దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో విక్రమార్కుడు ఒకటి. మాస్ మహారాజాకి బిగ్ బ్రేక్ ఇచ్చిన మూవీలో ఒకటి. రవితేజ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో రవితేజకి జోడీగా అనుష్క నటించింది. 2006లో ఈ సినిమా విడుదలై అదరగొట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి సీక్వెల్ డిస్కషన్స్ మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇటీవల విక్రమార్కుడు 2 చేసేందుకు ప్లాన్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాత కె రాధామోహన్ ప్లాన్ చేస్తున్నారు. మరి హీరో, దర్శకుడికి సంబంధించిన అప్డేట్ విషయాలు బయటకు వచ్చాయి. రవితేజ హీరోగానే ప్లాన్ చేస్తున్నారట. అయితే దర్శకుడిగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో SSMB 29 సినిమా చేయబోతున్నారు. దీంతో మరో సినిమాకి ఆయన టైం ఇచ్చే పరిస్థితి లేదు. పైగా ఇప్పుడు చిన్న సినిమాలు చేసే ఉద్దేశం, టైం ఆయనకు లేదు. మరి దర్శకుడు ఎవరు అంటే సంపత్ నంది పేరు తెరపైకి వచ్చింది. కె రాధామోహన్ విక్రమార్కుడు 2ని 3 ఏళ్ల క్రితం రిజిస్టర్ చేయించారట. విజయేంద్ర ప్రసాద్ దీనికి సంబంధించిన కథను కూడా సిద్ధం చేస్తున్నాడట. దీనిపై వర్క్ జరుగుతోందట. అయితే హీరో ఎవరు అనేది ఇప్పుడు పెద్ద చర్చ. రవితేజని ఈ మూవీ కోసం అప్రోచ్ కాగా ఆయన నో చెప్పినట్టు సమాచారం. రాజమౌళి అయితే సినిమా చేసేందుకు ఆయన సిద్ధమే. కానీ జక్కన్నకు పాసిబిలిటీ లేదు. దీంతో రవితేజ నో చెబుతున్నట్టు సమాచారం. ఆయన్ని కన్విన్స్ చేసే పనిలో టీముంది. మరి ఆయన ఏం చెబుతాడో చూడాలి. ఆయన కాదంటే ఎవరితో చేస్తారు, అసలు మూవీ ఉంటుందా అనేది సస్పెన్స్ గా మారింది. దీనికి సంబంధించిన క్లారిటీ మున్ముందు రానుంది. ఇక రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు ఆయన చేతిలో మరో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈగల్ 2 కూడా ఉంది. నెక్స్ట్ ఏ మూవీ స్టార్ట్ చేస్తారనేది చూడాలి. మరోవైపు సంపత్ నంది చేయాల్సిన గంజా శంకర్ ఆగిపోయింది. దీంతో విక్రమార్కుడు 2పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుంది, చివరకు ఏది ఫైనల్ అవుతుందో చూడాలి.